సో నాకు ఇక్కడ ఒక మంచి యునిక్ పెయింటింగ్ అంటే దట్ ఫస్ట్ వన్. చాలా యూనిక్ ఆర్టిస్ట్ అండి ఇది. ఒక్క వర్డ్ లో ఈ పెయింటింగ్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఏమని డిస్క్రైబ్ చేస్తారు? మేము ముగ్గురం అక్క చెల్లెలం అండి. సో 3 sisters. ఏదన్నా ఒక పెయింటింగ్ సేల్ చేయాలనుకుంటే ఏ సెలబ్రిటీకి సేల్ చేస్తారు? కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇన్ని పెయింటింగ్స్ చూసినారు కదా, ఏ పెయింటింగ్ నచ్చింది? అన్నీ బాగున్నాయి, ఒక్కటని చెప్పలేము, అన్నీ బాగున్నాయి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో ఉన్నాము. ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది ఆర్టిస్ట్ చేసిన పెయింటింగ్స్ ఇక్కడ పోర్ట్రే అయ్యేది. హలో అండి. హలో అండి, నమస్తే. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇక్కడ చూస్తున్న పెయింటింగ్స్ అయితే ఒక మంచి కాన్సెప్ట్తో అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్, వెరీ నాలెడ్జబుల్ కంటెంట్తో వచ్చారు. ఫస్ట్లీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నార్త్ కేరళైనా USA నుంచి వస్తున్నానండి. ఓకే. నాతో పాటు ఒక 6 ఆర్టిస్టులు ఫ్రమ్ ఇద్దరు USA నుంచి, ఇద్దరు ఇండోనేషియా నుంచి, ఒకళ్ళు సింగపూర్ నుంచి వచ్చినారండి. వేరియస్ కలెక్షన్స్. ఓకే. సో మీ అండర్లో ఒక 6 to 7 ఆర్టిస్ట్స్ మీ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు. ఎస్ అండి, అంటే వాళ్ళ కలెక్షన్స్ అన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే. వాళ్ళు నాతోటి నేను ఏ షోస్ చేసినా వాళ్ళు నాతో వస్తూ ఉంటారు. ఓకే. అది. సో ఈ పెయింటింగ్స్ ఏదైతే ఉన్నాయో, సో నాకు ఇక్కడ ఒక మంచి యునిక్ పెయింటింగ్ అంటే నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. దట్ ఫస్ట్ వన్. సో అది కొంచెం మా వ్యూవర్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే ఏం పెట్టి పెయింట్ చేసినారు, అది ఏం యూజ్ చేసినారు, ఏం పెయింట్స్, అది పెయింట్ అయినా యాక్చువల్గా చాలా యునిక్గా ఉంది. సో అది కొంచెం ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది రీసెంట్గా నేను అక్వైర్ చేశానండి, బాలి నుంచి. ఇది ఒక చాలా యూనిక్ ఆర్టిస్ట్ అండి. ఇది ఎక్రిలిక్స్ దాని మీద లేస్ తోటి కొలాజ్ చేసి వర్క్ చేశాడనమాట. సో సో ఇది స్పెషల్. ఈయనవన్నీ టిపికల్ ఇలా ఫేసెస్ పోర్ట్రేట్స్తోనే ఇట్లాగే చేస్తారు. సో ఇవి నాకు దగ్గర 2-3 కలెక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి చాలా యూనిక్. ఇప్పుడే తీసుకొచ్చి పెట్టాను నేను ఇది. ఒక్క వర్డ్ లో ఈ పెయింటింగ్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఏమని డిస్క్రైబ్ చేస్తారు? మేము ముగ్గురం అక్క చెల్లెలం అండి. సో 3 sisters. ఓకే. మీ 3 sisters ఈ పెయింటింగ్ లో మీకు కనిపిస్తుంది. నాకు అలాగే అనిపించేసి ఐ థాట్ ఐ షుడ్ హ్యావ్ దిస్. Okay. So I have a very good question for you. Maybe even audience would also like to ask that. మీ పెయింటింగ్స్ లో ఏదన్నా ఒక పెయింటింగ్ ఒక మంచి సెలబ్రిటీకి సేల్ చేయాలనుకుంటే ఏ సెలబ్రిటీకి సేల్ చేస్తారు? సెలబ్రిటీనా? యా. మీరు చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగినట్టు. సింపుల్ క్వశ్చన్. ప్రస్తుతం అవుతాయి కనుక ఎవరికి ఇస్తాము? కాంప్లికేటెడ్. మీ ఫేవరెట్ సెలబ్రిటీ? ఇంత మంది ఉన్నారు, యూ డోంట్ వాచ్ మూవీస్? ఓ మూవీస్ మేబీ ఇక్కడ ఎవరో చీఫ్ మినిస్టర్ అలాంటి వాళ్ళకి. ఐఎమ్ నాట్ ఎ మూవీ పర్సన్. ఓకే. సో అన్ఫార్చునేట్లీ నాట్ దాట్. బట్ డెఫినెట్గా ఇక్కడ ఎవరైనా మంచి కిడ్, ఎవరైనా స్మాల్ కిడ్ కనిపిస్తే ఐ వుడ్ లవ్ టు గివ్ దాట్. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ కొంతసేపటి కింద ఒక 9-year-old అమ్మాయి వచ్చింది. షీఈస్ అ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో అలాంటి పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం డెఫినెట్గా అవుతే ఇచ్చేస్తాను నేను. Yeah. Thank you so much. Keep visiting India. Yeah, definitely. With so much of your paintings again by next year. Yeah, there is so much market in India. Definitely, I would love to visit. Thank you. Okay, thank you so much. Explain to the viewers any art. We have a bigger work that is by Ramesh Gorjala. It's a Shiva. So this is all real gold. This is a pure gold. This is pure gold. So how is Hyderabad firstly? Hyderabad is beautiful. It's way above my imagination, to be honest. Hello. Hi. Good evening. Good evening. Firstly, how are you? I'm very good. How are you? I'm good, thank you. Okay. From where are you from? We are from Bombay and we have operations all over India and as well as London. Okay. So how do you portray this? Like, your artists, you have few artists you told, right? So it's your team? So basically, we are an art gallery that we are dealing in contemporary art and modern master art. Basically, artists from all over India are what we're representing right now. This particular artist is from Maharashtra. He has done work in mixed media. This is canvas, acrylic, and as well as gorge cloth, which is there. We have a couple of works by this particular artist, and it's a very interesting set. You can always customize the set the way you want it. We also have other artists which are from Hyderabad, from Delhi.
Delhi, from other parts of India as well. Okay. So I think he even used some paints He has. with the cloth. Yes, so he has done mixed media work where he has used paints along with the cloth, which is gauge basically, and it's done on a canvas. And this is a set of 9. It's based on meditative themes, so it's a very peaceful artwork in terms of colors, the imagination that artist has. It's basically very peaceful, and it's based on meditative themes. All right. So are you also an artist? I don't really paint as such out of hobby, but I'm mainly into handling the gallery. This is my gallery. I'm the second generation. We have been into the art business for about 30 years now, and I'm just taking the legacy forward. All right. So which art would you like to, explain to the viewers? Any art? So maybe we can take a walk around and I can show you a little bit of everything. This is the artist Kapil Anand. He is from Delhi. He has this amazing way of putting, basically calls it Incredible India, where he's showing the common people of India and their daily chores. We have works by him in gold, which I'll shortly take you through. Okay. This is Lakshman Ele, very much from Hyderabad, the star of Hyderabad as we say. Ramesh Kaurjala, another star of Hyderabad. We have a bigger work. If we can just little bit show here, that is by Ramesh Kaurjala. It's a Shiva. He's from Hyderabad? He is from Hyderabad, very much from Hyderabad. A very well-to-do artist. We can move on to the other side now. If we could just little bit show to the viewers, it is in gold. This is 22 karat gold leafing work. Okay. So this is all real gold. This is a pure gold. This is pure gold. So we are in Hyderabad where people love gold, and this is all pure gold. Okay. And if we come here, we move a little. These are again the works by the same artist. These are the works by the same artist, Kapil Anand. Okay. He has again worked here in complete gold. This is all acrylic. The red ones are acrylic. What type of painting did he use here? He used sketches. So he used sketch to make this figure, and then he did gold leafing over it. 22 karat gold leafing over that. only the sketch. This is sketching. Yes, Okay. this is sketching with gold on a paper. These are by master artist Badri Narayan. Okay. And then we have got over there the Banaras series. We have 3 Banaras Ghats over there by a Bengali artist based in Mumbai, Maharashtra. If you closely could see, you'll actually feel like the water is moving and the diyas are actually lit up. This is our another artist. So beautiful. Extremely beautiful and yes. very intricate work. Whereas this How did he do this? Because I see the movement, a little type of movement. So that is very... all paint. This is all paint, handmade, original painting. No digital print, nothing like that. It's just the talent, pure talent, honestly. If you'll see on this side, this is by artist Ajay Sameer. This is a modern amalgamation. This is Radha, this is Krishna. So when you see Radha Krishna, you probably see in a very traditional method. So whenever you see, it's a very traditional figure. But this Radha Krishna is rather very modern. This is again a mixed media. This is ink and color on acid-free paper. Okay. So it's a beautiful, both of these are Krishna and Radha themed artworks. The modern artworks, I would say. Okay. So I would like you to explain this one because it's very good, Yes. but has a maybe lot of in detail. more. Yes. So when you go closely, this is again an artist from Hyderabad. If you go closely, you'll be able to see there are temples actually. Okay. So they all are temples over here, which has Om on it, and there are cows at the bottom. Over here as well, if you'll see, there are elephants and temples, and then there is a moon. So it basically signifies all the Hindu symbols like cow and Om and trident and temples, all of that. So all of these works are very modern way of looking at our Indian Hindu culture and our mythology. So we can, easily amalgamate them in our interiors in today's time and also have this beautiful energy in our home. Okay. So can you explain this? This is also something very unique. Yes, this is something which is actually based on feminine energy, Shakti. So that is the Shakti that glows from within. That is what the artist has created. And this is actually the paint, and they have textured the paint over the canvas in a very beautiful manner. It's a pear. Okay. So it's very nicely. And here also it's a very detailed work.
It's a whole vessel, but inside there's a whole village. There are pots, there are paintings inside the house, there are houses, trees. There's a lot of these things, going on here. So a lot of minute detailing work is here. How are you feeling, like representing such a beautiful paintings here on behalf of all the artists? How do you feel? It's a beautiful feeling, honestly. I believe that Indian art has so much to show, and we have such talented artists in each part of India, getting little bit of something where they come from. If you see an artist from Delhi, they have something beautiful to show. An artist from South, an artist from Bengal. There is so much of talent in India, So I feel very fortunate that I'm able to put everything under one roof and bring so much of it together under one for everybody to see little bit of everything, and I think it is a beautiful feeling to be able to do this, to be a medium, to be able to promote these artists, and I hope that more and more people can see the beauty in our Indian artists. Okay, so I have a question for you. Which one is your favorite in all this? I don't think so. You can actually choose or pick one favorite. I love all of them, honestly. And I think each one has its own unique speciality. Something is intrigued and something has a very beautiful thought process done behind it. So I think each piece is very unique in its own way. Thank you so much. And I really loved all the paintings here. Thank you so much. I hope you enjoyed. Yes. హాయ్ హాయ్ ఎట్లున్నారు? బాగున్నాం. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగోల్ నుంచి వస్తుంది. నాగోల్ నుండి వస్తున్నారా? ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ పెయింటింగ్ ఫెస్టివల్ అవుతుందని? అంటే మా ఫాదర్ చెప్పారు. ఓకే, మీ ఫాదర్ నుంచి తెలుసు. ఓకే, ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? 5 అట్లా. ఓకే, సో ఇన్ని పెయింటింగ్స్ చూసినారు కదా, ఏ పెయింటింగ్ నచ్చింది? అన్నీ బాగున్నాయి, ఒక్కటని చెప్పలేము, అన్నీ బాగున్నాయి. అవునా, మీరు చేస్తారా పెయింటింగ్? నేను చేస్తాను. ఎలాంటి పెయింటింగ్ చేసిన ఇప్పటి వరకు? ర్యాండమ్గా వేయడమే కానీ స్పెసిఫిక్ ఏం లేదు. ఏం లేదు. ఓకే, సో మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తారా ఇక్కడ ఇలా పెయింటింగ్ ఫెస్టివల్ అవుతుంది అని చెప్పేసి? ఓకే, ఫస్ట్ టైం వచ్చినది ఇక్కడికి. ఏదన్నా పెయింటింగ్ తీసుకోవాలనుకుంటే ఏ పెయింటింగ్ తీసుకుంటారు ఇక్కడ? దీంట్లో ఈ గెలేరియాలో ఏది బాగుంది, ఏది చూస్ చేసుకుంటారు? దిస్ వన్. అదా, ఎందుకు చెప్పండి? ఇక్కడ దాని గురించి కొంచెం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయి. మరి అది తీసుకుంటా అంటున్నావు కదా? జస్ట్ ఓకే, రియలిస్టిక్ ఉంది, చాలా బాగుంది. ఓకే, సో నీకేమైనా ఐడియా ఉందా ఏం పెయింటింగ్స్ వాడారు అక్కడ అని? ఆయిల్ పేస్టల్స్ మేబీ. ఆయిల్ పెయింటింగ్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఓకేనా? హలో మ్యామ్. Hi, how are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? Good. Okay, so where are you from? Delhi. Delhi. Faridabad to be specific. Okay. Yeah. So is it the first time you're visiting Hyderabad? Yes, very first time. All right. So how is Hyderabad firstly? Hyderabad is beautiful. It's way above my imagination, to be honest. Okay. So I've seen all the paintings here in your galleria. So it's too very beautiful. So I would like you to explain any one of it. So yeah, basically this one. So what is it? I can explain these two for you. This is from our recent collection. This is a painting which depicts basically saffron. It's if you can see, these are all saffron grains that we've used. So the idea behind it is, how in Indian culture we give so much importance to saffron and rice during all our rituals and everything. And then at the time of pujas, like God in India is a very big thing for us. Like, everybody is very spiritual and there's nothing above God for us. So my mom's main, all these art paintings are my mom's, and her main focus is spirituality. So what we've tried to do is try to give spirituality a very modern touch by, placing saffron in a different place. And then this is a silver coin, which is basically depicting Lakshmi Ganesh. So whenever it's said, whenever you're trying to do something good and, you want blessings of God, you firstly, pray to them and, so they can bless you. Exactly, to start something good. So that's the whole idea behind this. Okay. And if I tell you about this one is also on the same grounds, and this is all rice grains. This is all hand painted, and this is not a photography picture. This is not digital. Each hand rice grain has been done with hand. It is oil based material on canvas, and saffron, and then we have a silver coin
of Durga ji in it. So how many months did you all take to do this? We take one painting takes good 3.5 months to like good 90 to 100 days. One painting artwork takes because it's so detailed and there are a lot of layers that you have to give so the piece have dimension and everything. Okay. So what type of paintings did you all use this over here? These are all oil paintings. Oil paint. Oil. The medium is oil. Yes. Okay. Every Yes. art here is done with the oil paintings. Yes. No other material, just oil. All right. So I've heard your mom has Yes, done. So yes. I would like to speak to ma'am as well. Yes. Hello, ma'am. Hello, How are you? good. Firstly, I would like you to appreciate all the paintings which you have done. It's really very awesome. How many days or months will you take to do, one painting? See, one painting, sometimes I take break. कभी कभी ये सब करते हुए थोड़ा सा मोनोटोनस हो जाता है तो मैं 1 महीना इस पे किया और फिर उसके बाद दूसरी पेंटिंग स्टार्ट कर देती हूँ क्योंकि कभी कभी मुझे उसमें चेंजेस करने होते हैं तो इसलिए आप मतलब ऐसा नहीं है कि कंटिन्यूटी में मैं एक पेंटिंग करती हूँ क्योंकि मेरे 2-3 कॉन्सेप्ट एक साथ स्टार्ट होते हैं और फिर मैं कुछ दिन इस पे करती हूँ फिर कुछ दिन उस पे करती हूँ क्योंकि ऑयल पेंटिंग लेयर्स में होती है एटलीस्ट 3 लेयर्स तो इसलिए वैसे आप रफली बोल सकते हैं 2 to 3 months फॉर वन पेंटिंग बिकॉज मेरी सभी पेंटिंग्स में डिटेल वर्क ज़्यादा है तो मुझे लास्ट में जाकर जो 0 नंबर ब्रश से करना होता है काम उसमें मुझे टाइम लगता है Okay. So I have a question for you. So I would like to choose one painting here. Okay. I would like to choose this painting work. And ma'am, by doing this painting, what do you imagine and then paint this? What do you get in दिस your mind? पेंटिंग आपने कभी अपनी दादी माँ के मुँह से एक स्टोरी सुनी होगी कि बहुत कम चांसेस होते हैं कि जब हम कोकोनट को ब्रेक करते हैं हाँ. तो उसमें से एक फ्लावर निकलता है Yeah. ठीक है तो वो फ्लावर सबको नहीं मिलता है सभी लकी नहीं होते हैं एक दिन मुझे मम्मा ने जब दिया था तो उसमें एक फ्लावर निकला था तो उस टाइम पे मम्मी ने मुझे वो पूरी स्टोरी डिस्क्राइब करी कि क्या होता है तो बट मैंने साथ में ये इमेजिन किया कि उस फ्लावर के साथ अगर मुझे उसमें से गणपति जी मिल जाएं तो मैंने वो गणपति जी उसमें ऐड किए और उनका जो Okay. फेवरेट हिबिस्कस फ्लावर है वो भी उसमें डाला और फिर गणपति जी के साथ हमेशा लक्ष्मी जी होती है तो इसलिए मैंने दूसरे में लक्ष्मी जी को लक्ष्मी जी भी आ गए Okay, very nice imagination, ma'am. You have a very good thought process, and I wish you all the very good luck further. Also, I wish all your paintings would, get a high reputed attention. थैंक यू सो मच Yeah, welcome.